క్రైస్తవులండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సత్యాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితాలు ఏ రీతిగా మేము జీవించాలో ఆ శ్రేష్టమైన జ్ఞానమును మాకు అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు కానీ షేర్ చేయండి. మరి ఎందుకంటే ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకోవడమే కాదు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి జ్ఞానం ఉండదు, అనేక సౌకర్యాలు కూడా ఉండవు. కానీ వారు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధిలో ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి చక్కగా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. దీని ద్వారానే సరే ఎక్కడైనా గిరిజన ప్రాంతంలో ఉన్న బిడ్డలైనా సరే కొన్ని మాటలనే విని వారు కూడా దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించాలని మనం ఏం చేయాలి? ఒక వ్యక్తికైనా సువార్త లాంటి ఈ సత్యమైన మాటలు మరి తెలియజేయాలని, షేర్ చేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వినవిస్తున్నాను. కొన్ని దేవుని యొక్క సత్యమైన మాటలు తెలుసుకుందాం. అనేక మంది మరి ఈ రోజున చూసుకుంటే మీ బిడ్డలు ఎందుకు పనికిరారు అని చెప్పి అనేక మంది మరి నిందిస్తూ ఉంటారండి. అంటే వారేనే కాదు కానీ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు ఏం చేస్తారంటే వీడు ఎందుకు పనికిరాడు, లేకపోతే వేస్ట్ ఫెలో, లేకపోతే వీడు ఒక ఉద్యోగం చేయడు, లేకపోతే వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా ఎందుకు కూడా పనికిరాని స్థితిలో ఉన్నాడు అని చెప్పి తల్లిదండ్రులు మరి నిందిస్తూ ఉంటారు. అలాగే బయట వ్యక్తులు నిందిస్తారు. మనమే మన బిడ్డలను చులకనగా చూసి వారిని నిందించేవారుగా, దూషించేవారుగా, మరి వారి పట్ల ఇటువంటి వ్యతిరేకమైన నెగిటివ్కి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు ఇంకా చులకనగా చూసి వారిని అనేకమైన మాటలు అంటూ ఉంటారు. అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మన బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల్ని నెగిటివ్ మాటలు అంటే నెగిటివ్ థింకింగ్ అనేది మన బిడ్డల పక్షాన మనం ఆలోచించకుండా మనం ఏం చేయాలంటే వారికి చక్కని బోధన చేయాలి. అంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు, నువ్వు ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధిస్తావు, లేకపోతే ఉన్నతమైన చదువు, శ్రేష్టమైన జ్ఞానం నీకు వస్తుంది, అలాగే నువ్వు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పి మన బిడ్డలు మనం దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ రీతిగానే వారు భవిష్యత్తులో మనం పలికిన ప్రతి మాటను బట్టి వారు అంటే ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉంటారండి. అంటే ఈ రోజున మనం వారిని నిందించకుండా మరి ఆశీర్వదించినప్పుడు అక్కడ దీవెన వారికి ఉంటుంది. అంతేకాదు కానీ ఈ రోజున ఎవరైతే ఎందుకు పనికిరారు అని మన బిడ్డలు నిందిస్తున్నారో ఆ యొక్క బిడ్డలే దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఎందుకంటే మనుషులు అన్నవారు పై రూపాన్ని చూస్తారు ఎప్పుడు కూడా. అంటే వీరు బాగుంటే ఉదాహరణకి దావీద్ మహారాజు గారు ఉన్నారండి. ఆ దావీద్ మహారాజు గారు మరి రాజుగా మరి దేవుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తను పంపించినప్పుడు ఆ సమూయేలు ప్రవక్త మరి ఆయన చూసుకుంటే ఆ సమూయేలు ప్రవక్త గారు మరి అక్కడికి వెళ్ళి యెషీకి 8 మంది బిడ్డలు ఉన్నారు, ఆ యొక్క 8 మంది బిడ్డలు నేను ఒకరిని రాజుగా నియమిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క మొదటి వాడి దగ్గర నుంచి అందరినీ కూడా పిలుస్తున్నప్పుడు మొట్టమొదటి వాడు వచ్చి బలంగా, దృఢంగా, బలిష్టంగా ఉండేసరికి దేవుడు ఎన్నుకున్న బిడ్డ ఇంత దృఢంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఈయనే రాజు కాబోలని చెప్పి ఆయన పొరపాటు పడతారు. కానీ దేవుడు పైరూపాన్ని చూసి మోసపోయే దేవుడు కాదు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. అలాగే సమూయేలు అయితే ఆ యొక్క ఆకారాన్ని చూసి ఈయనే రాజేమో అనుకున్నారు, కానీ దేవుడు అతని కాదు అని చెప్పి అక్కడున్న 7 కూడా తిరస్కరించి చిన్నవాడైన దావీదుని మరి ఎన్నుకొని, అంటే లేత వయసు 10-15 సంవత్సరాల వయసు, ఒక గొర్రెల దగ్గర అంటే గొర్రెల కాపరిగా ఉండి కడసారి వాడు అంటే చిన్నవాడు, ఏదో పని చేస్తున్నాడులే అంటే ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. ఉన్నాళ్ళండి ఒక చిన్నవాడు, వాడు గొర్రెలు కాస్తూ ఉంటాడని చెప్పి తండ్రి చెప్తే సరే ఆయన కూడా పిలిపించండి అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తిని కూడా పిలిపించినప్పుడు దేవుడు మరి నేనే ఇతన్ని రాజుగా ఎన్నుకున్నానని చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వీడేంటి రాజు ఏంటి అంటే 10-15 సంవత్సరాల వయసులో దేవుడు యొక్క బిడ్డని రాజుగా ఆశీర్వదిస్తారని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఇది అసాధ్యం అనుకున్నారు. కానీ దేవుడు ఆయన దృష్టితో చూసినప్పుడు మనుషులు మరి చూసే దృష్టి వేరు, దేవుడు చూసే దృష్టి వేరండి. ఆయన చూసే దృష్టి
మనసులో చూసినప్పుడు ఆయన అంతరంగాన్ని చూశారు. అంటే గొర్రెలు ఎంత కాపుదలుగా ఆ యొక్క బిడ్డ రక్షిస్తున్నారో అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా ఈ యొక్క బిడ్డ అంతే రీతిగా మరి రక్షించగలరు. అంటే జ్ఞానం లేనివాడు లేకపోతే ఏదో బస్సుల దగ్గర ఎన్నిక లేనివాడుగా గొర్రెల కాపురగా ఉన్నాడు అంటే ఎన్నిక లేని స్థితిలో చూశారు. కానీ ఒక లేత వయసు కలిగిన స్థితిలో ఉన్నవాడు అసలు శరీర విషయంలో కూడా అతి సుందరంగా ఉండి రూపస్సుగా ఉండడం ద్వారా సుకుమారంగా ఉన్న ఈ బిడ్డ రాజుగా ఎలా పనికి వస్తుంది అనుకున్నారు. కానీ ఆ బిడ్డనే దేవుడు ఎన్నుకొని పై రూపాన్ని లక్ష్య పెట్టకుండా హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు మరి ఆ యొక్క స్థితిని బట్టి ఆ బిడ్డని ఎన్నుకొని ఒక మహారాజుగా చేస్తారండి. రాబోయే రోజుల్లో చక్కగా మీరు గునుపుడి శివాంజలి వాయిస్ చూస్తున్నారండి. గునుపుడి శివాంజలి వాయిస్ అని మరి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఈ ఛానల్ కన్నా ముందు ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. దానిలో దేవుని వాక్యానుసరమైన జీవితాలు మరి ఏసుతో నా జీవితంలో వస్తుంటే గునుపుడి ఇవాంజల్ వాయిస్లో మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన మాటలు సత్యాలు వాక్యాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇటువంటి దేవుని యొక్క దావీదు గారి గురించి కానీ లేకపోతే అనేక మంది వ్యక్తుల గురించి మీరు చక్కగా ఆ యొక్క ఛానల్లో మీరు చక్కగా తెలుసుకోవద్దు. మరి ఆసక్తి కలిగిన వారు ఆ ఛానల్ కూడా అంటే గునుపొడి శివాంజల్ వాయిస్ని మరి చక్కగా మీరు ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చక్కగా దేవుని యొక్క బిడ్డల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు అందరూ చక్కగా తెలుసుకోండి. దానిలో అంటే ఈ రోజున అంటే వాక్యాలని కూడా చూపించి చక్కగా చెప్పడం అక్కడ జరుగుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ వాక్యం అంటే ఒక చిన్న వాక్యం తీసుకొని ప్రతి ఒక్క దేవునితో మనం ఎలా కనెక్ట్ అయ్యి మన జీవితాలు ఎలా కొనసాగించాలనే అంశాలు మాత్రమే కొద్దిగా లిమిట్స్గా తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇది ఒక కౌన్సిలింగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే అంటే ఈ రోజున ప్రైస్లా దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున మన బిడ్డలు మరి ఎందుకు పనికిరారు అన్న స్థితిలో అంటే మనుషులుగా మనం పై రూపాన్ని చూసి మనం ఏం చేస్తామంటే మోసపోతూ ఉంటాం. అలాగే వారందరూ కూడా మోసపోయి స్టన్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఈయన చిన్నవాడు ఎన్నిక లేనివాడు ఏదో గొర్రెల దగ్గర పనిచేసుకునేవాడు ఆ వ్యక్తిని దావీదుగా మరి ఆ మహారాజుగా దేవుడు అభిషేకించారు ఆ సమయాల ప్రవక్త అని చెప్పి అంటే దేవుడు ఈ బిడ్డని ఎన్నుకున్నాడని చెప్పి ఆశ్చర్యపోయారు. అంటే ఇక్కడ ఎందుకు పనికిరారు అన్న వారిని దేవుడు ఏర్పరచుకొని లోకంలో ఉన్న వెర్రి వారిని అజ్ఞానవంతుల్ని లేకపోతే ఎందుకు పనికిరాని వారిని ఎన్నుకుని దేవుడు బలమైన కార్యాలు శక్తిగల కార్యాలు చేస్తారండి. ఎందుకంటే ఆయన నామ మహిమార్థం అండి. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూసుకుంటే మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారండి మరి ఆ యొక్క స్కూల్లో చదువుతున్న సమయంలో అండి ఆయన అక్షరాలు తిరిగేసే రాసే వ్యాధి అనేది ఉండడం ద్వారా ఆయన అక్షరాలన్నీ కూడా తిరగేసి రాసేవారంట. ఆ తిరగేసి రాసిన స్థితిని బట్టి ఆ టీచర్కి అర్థం కాక ఆయనకి సరిగ్గా చదువు అనేది చెప్పలేక మరి ఏం చేసిందంటే మీ బిడ్డకి చదువు రాదు అసలు చక్కగా ఇంకా చదువు చెప్పలే మీ బిడ్డ అని చెప్పి ఆవిడ ఒక లెటర్ రాసేసి మరి ఆ యొక్క తల్లి ఇంకా ఆ స్కూల్ నుంచి పంపించేయడం జరిగింది. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అసలు వేస్ట్ ఫెలో అని తిట్టిందా? ఏం తిట్టలేదండి. చక్కగా ఏం చేస్తే నా బిడ్డకు చదువు చెప్పడం మీకే చేత కాదని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే గర్వంగా చక్కగా ఆశీర్వాదకరంగా తన బిడ్డని ఆ స్కూల్లో అంటే నాన్న నీకు చదువు చెప్పాను, అసలు ఆ స్కూల్లో నువ్వు చదవాల్సిన అవసరం లేదు నాన్న, ఆ స్కూల్లో నీకు చెప్పేంత చదువు లేదంట, నువ్వు అంతకు మించిన జ్ఞానవంతుడివి అని చెప్పి ఆమె చక్కగా ఆ యొక్క మనం చెప్పాం కదా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఆమె ఏం చేసిందంటే నీకు శ్రేష్టమైన జ్ఞానం ఉంది, ఆ స్కూల్లో చదవాల్సిన అవసరం కూడా నీకు లేదు, దేవుడు అంతకంటే శ్రేష్టమైన జ్ఞానంతో నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి ఆ తల్లి దీవించిన ఆ దీవెనకరమైన మాటలు ఆ బిడ్డకు చెప్పిన మాటలు జీవితంలో ఫలించినాయండి. ఆ యొక్క అప్పటి నుంచి కూడా ఆమె ఏం చేసిందంటే చక్కగా చదువు నేర్పించింది. ఏ అక్షరాలైతే తిరిగేసి రాస్తున్నారు అన్నారో మరి తల్లి ఎప్పుడైతే ఆ స్థితిని గమనించి మళ్ళీ ఆమె చదువు నేర్పించినప్పుడు చక్కగా బైబిల్ కూడా నేర్పించినప్పుడు చక్కగా చదువుకొని మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారిని చూసుకుంటే ప్రపంచమంతా చీకట్లో ఉండేదండి. ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ గారు లేకపోతే అంటే ఆయన కరెంట్ అనే దాన్ని కనిపెట్టి బల్బు ద్వారా మరి ఈ యొక్క లోకంలోకి వెలుగును తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎందుకు పనికిరారు, వేస్ట్ ఫెలో లేకపోతే బిడ్డకి మేము చదువు చెప్పలేమన్నారు. కానీ తల్లి ఏం చేసిందండి, ఎందుకు పనికిరాడు అని చెప్పి వదిలేసిందా? వదిలేదు. చక్కగా బిడ్డకి మీకే చదువు చెప్పరాదు నా బిడ్డకి అని చెప్పి చక్కగా తన బిడ్డని ప్రౌడ్ చేస్తూ నాయన చక్కగా నేను చెప్పే స్టడీ నేర్చుకొని చెప్పి చక్కగా ఆమె స్టడీ నేర్పించి బైబిల్ చదువులు నేర్పించి ఆ బైబిల్ గ్రంథం ద్వారా ఆ వ్యక్తి మరి
ఒక శ్రేష్టమైన కరెంట్‌ని ఉత్పత్తి చేసే క్రియని మరి ఆదికాండం 1 అధ్యాయం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలాగే 3వ వచనంలో చూసుకుంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండును, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండును, దేవుని ఆత్మ జన్మల పైన అల్లాడుచుండును, దేవుడు వెలుగు కమ్మని పలుక వెలుగు కలిగెను. దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా వెలుగు అనే దానిని చేశారు ఆయన మాట ద్వారా. అలాగే ఆ భయంకరమైన చీకటిలో దేవుడు వెలుగు తెచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా మంచిగా ఉందని దేవుడు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రపంచమంతా కూడా ఈ కరెంట్ లేనప్పుడు చీకటిలో ఉన్న ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన తల్లి నేర్పించిన ఆ పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి నేర్పించిన ఆ యొక్క చదువుని, ఆ బైబిల్ జ్ఞానాన్ని వినియోగించుకుని ఆ వ్యక్తి ప్రపంచాన్ని మరి చీకటిలో ఉన్న ప్రపంచానికి ఒక వెలుగుని ఇచ్చిన బిడ్డగా మరి ఆయన హిస్టరీ తెలియజేస్తుంది. అంటే ఈ రోజున మన బిడ్డలు ఎందుకు పనికిరారు అనే వారు ఎవరైనా ఉంటే చక్కగా మనం ఏం చేయాలంటే నా బిడ్డలు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి వారిని మనం దీవించినప్పుడు అటువంటి ఆశీర్వాదాలు ఆ బిడ్డలు పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటు దీవుల్లో మీ బిడ్డలకి కావాలనుకుంటే మీరు ఏం చేయాలి? దేవుని వాక్యానుసారమైన జీవితంతో కూడిన జీవిత సత్యాలు ఈ బైబిల్ గ్రంథం అనే స్టడీస్ నుంచి ఈ బైబిల్ ద్వారా పొందుకోమని మనందరికీ కూడా ప్రేమపూర్వకంగా మరి విన్నవిస్తున్నానండి. చక్కగా ఈ యొక్క మాటలని కూడా మీ శ్రేష్టమైన జీవితాల్లో ఫలించలాగిన మీరు ఈ యొక్క బైబిల్ వాక్యానుసారమైన జీవితాలని కూడా చక్కగా నేర్చుకోండి, వినండి. దేవుని మాటలు సత్యము అసత్యము, పాజిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా ఆలోచించడం అనే అంశాలు కూడా మీరు చక్కగా తెలుసుకోండి. అంటే మన బిడ్డల పక్షాన్ని మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఇతర వ్యక్తులు ఎలా నిందించినా సరే మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారన్నప్పుడు వారు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. దావీదు మహారాజు మరి కాలంలో చూసుకుంటే ఆయన చిన్నవాడైనప్పుడు మరి ఎన్నికలేని వాడుగా ఉన్నారు, కానీ తర్వాత గొప్ప మహారాజుగా మరి ఎదిగి అనేక ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించిన ఒక గొప్ప మహారాజుగా ఉన్నారు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ చూసుకున్నా సరే ఎందుకు పనికిరారు అన్నారు, కానీ ఆ యొక్క వ్యక్తి తల్లి ఆశీర్వదించిన స్థితిని బట్టి ఆమె నేర్పించిన జ్ఞానం బట్టి ప్రపంచానికే చీకటిలో ఉన్న ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపిన మొట్టమొదటి వ్యక్తి అని చెప్పవచ్చండి. ఈ రోజున అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని బిడ్డలకు కావాలంటే నువ్వేం చేయాలి? పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి, మీ బిడ్డలు ఆశీర్వదించాలి, కానీ శాపకరమైన మాటలు మాట్లాడాలి. కాబట్టి మీ యొక్క సత్యాలు మీ బిడ్డల జీవితాలు అనుసరించండి, దేవుని యొక్క సత్యాలని కూడా తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య ఎందుకు పనికిరాన అన్నవారిని దేవుడు మరి ఎన్నిక లేని వారిని ఎన్నుకొని మరి నీ నామానికి మహిమకరంగా ఉంచు నిమిత్తం నాయన నీ బిడ్డల్ని వాడుకునే రీతిగా నీవు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఉంచే దేవుడు అని నాయన బిడ్డలందరూ కూడా తెలుసుకొని శ్రేష్టమైన జ్ఞానం పొందుకోమని ఆయా పొందుకున్న రీతిగా వారితో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు నాయన. ఇది శ్రేష్టమైన జ్ఞానమును బిడ్డలందరూ కూడా తెలుసుకుని దేవుని యొక్క మార్గంలో దేవుని వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలందరూ కూడా జీవించలాగా సహాయం చేయమని, మా బిడ్డల పట్ల మేము బాధ్యత కలిగి ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి, కానీ శపించకుండా ఉండే మనస్తత్వం మాకు అలాగే మా యొక్క ఇతరులైన ప్రజలకు కూడా ఉండలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.